హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను మిల్క్ పౌడర్తో ధార్వాడ్ పేడని చేసి చూపిస్తున్నానండి. ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా చేసేయచ్చండి. జస్ట్ 30 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ పదార్థాలు అవసరం లేదండి. జస్ట్ మూడు పదార్థాలు ఈ పేడ చేయడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా బాగుంటుందండి. అసలు బయట కొన్నట్టు టేస్ట్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చండి ఈ పేడాలు అనేది. ఎప్పుడైనా ఇలా పేడాలు అంటే కర్ణాటక స్పెషల్ అండి ఈ స్వీట్ ధార్వాడ్లో. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకున్నానండి. ఇందులో 2 కప్స్కి ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకు ఈ షుగర్ని ఇలా చేసుకుంటున్నామంటే బూరా షుగర్ అంటారు కదా, ఈ పేడాకి చాలా స్పెషల్గా ఈ షుగర్ ఇలా చేస్తేనే మనం పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనము డైరెక్ట్గా షుగర్ వేయకున్నట్టు ఈ స్వీట్లోకి ఇలా బూరా షుగర్ని యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా బయట స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. చూడండి, ఈ విధంగా షుగర్ వేసిన వెంటనే మనము ఆ మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లోనే షుగర్ మెల్ట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనము బాగా కలుపుతూనే ఉండాలండి. లేకపోతే కలర్ అనేది చేంజ్ అయ్యి ఇలా బూరా షుగర్ అనేది రెడీ అవ్వదు. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉంటే ఇలా బూరా షుగర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ఇలా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఫైన్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి. పౌడర్ కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇది బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఒక 15 to 20 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఆ స్మెల్ అనేది పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇలా ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మొత్తం వేయకున్నట్టు ఇలా హాఫ్ వేసుకోండి. ఫస్ట్ ఇలా వేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా మొత్తం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని చూడండి, మొత్తం బరకగా ఏమైనా ఉంటే ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి చేతితోనే. ఇలా చూడండి, ఇప్పుడు 1 కప్పు బూరా షుగర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు మిల్క్ పౌడర్కి 1 కప్పు బూరా షుగర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మనకు షుగర్ ఎంత కావాలో అంత ఈ బూరా షుగర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా టేస్ట్ చూసి మీరు తక్కువ పడిందంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా తక్కువ పడిందని ఇంకో హాఫ్ వేసుకున్నాను. టోటల్గా 1 కప్పు షుగర్ అంటే బూరా షుగర్ని యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్వీట్ అనేది రెడీ అవ్వడానికి నేను ఒక మొత్తం అనేది మిల్క్ వేయకున్నట్టు లైట్గా వేయండి. ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం కాబట్టి ముద్దగా అయిపోతుంది, స్వీట్ అనేది ఫెయిల్ అవుతుందండి. ఇలా అవ్వకూడదు. ఎందుకంటే లైట్గా వేయండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేను మొత్తం వేసాను, కానీ అలా వేయకున్నట్టు నేను ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్నానండి మిల్క్ పౌడర్. అందుకోసమని ఫస్ట్కే ఎక్కువ వేసుకున్నాను. మీరైతే కొద్దిగా వేసుకుంటూ 3 టేబుల్ స్పూన్ మిల్క్ సరిపోతుందండి. ఈ షుగర్ ఉంది కాబట్టి త్వరగా మెల్ట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా చేసుకొని ఎక్కువ ముద్దగా కాకున్నట్టు లైట్గా అలా పొడిగా ఉన్నా సరిపోతుంది ఈ స్వీట్ అనేది. చూడండి, ఇలా పిండి ముద్దలాగా కాకున్నట్టు అలా లైట్గా పొడిగా ఉండాలి, మరి ఇలా సాఫ్ట్గా ఉండాలండి స్వీట్ అనేది. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇలా మనం ఏ షేప్లో అయినా దీన్ని ఇలా బాగా ప్రెస్ చేసుకొని అలా బూరా షుగర్లో ఇలా డిప్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం చేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది. అన్నీ మొత్తం ఎన్ని ఉండవో అన్నీ మొత్తం స్వీట్ని ఇలా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా బూరా షుగర్లో డిప్ చేసి అందులో ఇలా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు కొన్ని వీడియోలు పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. కాబట్టి చూడండి, మొదటి నుంచి స్కిప్ చేయకున్నట్టు మీరు పూర్తిగా చూస్తే
చక్కగా మీరు చేసిన పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఈ స్వీట్ అనేది. ఎప్పుడైనా ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బయట కొన్న కోవా పేడలానే ఉంటుంది టేస్ట్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.